శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర మహాగీత, అష్టావక్ర మహాముని చెప్పినటువంటి జనక మహారాజుకి ఉపదేశించినటువంటి అష్టావక్ర బోధలను అష్టావక్ర గీతగా, ఆత్మజ్ఞాన గీతగా, ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటున్నాం. ఇందులో ఇప్పటి వరకు 17 శ్లోకాలు చెప్పుకోవటం జరిగింది. మొదటి అధ్యాయం 17 శ్లోకాలు పూర్తయినాయి. ఇప్పుడు 18వ శ్లోకం చెప్పుకుంటున్నాం. సాకారమనృతం విద్ధి నిరాకారంతు నిశ్చలం ఏతత్వోపదేశేన నా పునర్భవ సంభవ. ఇది అష్టావక్ర మహాముని జనక మహారాజుకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంతకు ముందు కూడా లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆత్మస్వరూప లక్షణాలన్నీ చెప్పుకుంటూ వస్తూ శరీర పరిమిత భావనలో ఉన్నటువంటి మనం, అంటే ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని, మన శరీరాన్ని, ఈ విభేదత్వాన్ని, శరీర భావాలను నిజమని నమ్ముతూ, జనన మరణాలను నిజమని నమ్ముతూ, పుడుతున్నాం చనిపోతున్నాం అనేటువంటి భావాలను సత్యముగా భావించుకుంటూ, కనపడుతున్నటువంటి జగత్తును సత్యముగా భావించుకుంటూ సుఖదుఖాలకు లోనవుతున్నటువంటి మనకి అనంత ఆత్మతత్వాన్ని, ఆ ఏకత్వ తత్వాన్ని బోధిస్తున్నారు. సాకారమనృతం విద్ధి. సాకారము అంటే ఆకారము. ఆకారం అంటే ఏంటి? మనిషికి ఒక ఆకారం ఉంది, చెట్టుకు ఒక ఆకారం ఉంది, మీకు సృష్టిలో కనబడే అన్నింటికీ ఆకారం ఉంది. మనం ఏదైనా గుర్తిస్తున్నామంటే అది ఆకారం ఉంది. అది మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు. సృష్టిలో ఏదైనా మనం గుర్తిస్తున్నాము అంటే దానికి ఆకారం ఉంది. సాకారం అనృతం. అనృతం అంటే అసత్యము. విద్ధి, తెలుసుకో. ఆకారాలన్నీ అసత్యములు అని తెలుసుకో. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఆ లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోం, పైన అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతాం. చాలా మంది బోధించే వాళ్ళు కూడా, బోధకులు కూడా అలాగే పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అందువలన చాలా మందికి ఏమర్థమవుతుందంటే అసలు ఈ సృష్టి అంతా లేదని, ఈ ఆకారాలన్నీ ఉన్న మన భ్రమలని, సృష్టి ఒక కళ లాంటిదని, ఇది నిజంగా జరగటం లేదని, అలా ఏదో రకరకాల పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాం. కాదవి పోలికలు, పోలికలతో చెప్పబడుతున్న విషయాలు. సాకారం అనృతం. సాకారం అంటే రూపాలన్నీ, ఆకారాలు రూపాలన్నీ కూడా అనృతం అంటే అసత్యము. విద్ధి, తెలుసుకో అని చెప్పబడింది. ఇక్కడ రూపాలు, ఆకారాలు అన్నీ కూడా అసత్యము అని తెలుసుకుంటే, సృష్టిలో ఉన్న రూపాలన్నీ కనపడుతున్నాయన్ని అబద్ధాలు, ఇక్కడ ఏం లేదు, మనకు అలా అనిపిస్తుందని ఊహించుకుంటున్నావు, భావించుకుంటున్నావు అని కాదు. ఇప్పుడు రూపం ఉంది, ఒకసారి చూడండి, మనకు కనపడుతుంది చూడండి, కనపడుతుంది చూద్దాం. ఒక బిడ్డ పుట్టాడు, అప్పుడు ఆ రూపం ఉంది. బిడ్డ పుట్టినప్పుడు రూపం అది. ఆ రూపం అలా ఉంటుందా? రూపం ఏదైనా పర్మనెంట్గా అలా ఉంటుందా? అది ఎదుగుతూ ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డ అంటే ప్రతి మనిషి, ప్రతి జీవి, జంతువులు కూడా ఆహారాన్ని తీసుకొని రూపం ఆహారం ద్వారా ఎదుగుతూ ఉంటుంది. ఆహారంలోని శక్తి రూపంలోకి వెళ్ళి శక్తిగా వెళ్ళి రూపం మారిపోతుంది ఎప్పటికప్పుడు. అనృతం అంటే ఏంటి? రూపం నువ్వు ఏదనుకుంటున్నావో, ఇది నేను అనుకుంటున్నావో, ఆ నేను అనుకుంటున్నది ఏదుందో అది స్థిరంగా లేదు. ఇప్పుడుది నేను అనుకున్నావు, రేపటికి అది మార్పు చెందిపోతుంది, కాసేపటి మార్పు చెందిపోతుంది. అయితే మనం కొద్ది మార్పులు గమనించే స్థితిలో లేము. మనకు 2-3 నెలల్లో తేడా వస్తే గానీ కొంచెం చిక్కిపోవటం, లావవటం అది తెలుస్తూ ఉంటుంది. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎదుగుదలలో చాలా తేడాలు తొందరగా తెలుస్తాయి. అక్కడ గమనించాల్సింది అది ఏదైనా, జంతువులైనా, మనుషులైనా, చెట్లైనా, నువ్వు అనుకున్న రూపం, ఇప్పుడు చూసి నువ్వు నిర్ధారించుకున్న రూపం అక్కడ లేదు. అది మార్పులకు లోనైపోతున్నది. అంటే నిరంతరం మార్పులకు లోనైపోతుంది.
ఏదో ఏ రూపమైన, మన రూపమైన, మనుషుల రూపమైన, జంతువు రూపమైన, చెట్ల రూపమైన, అంటే కొంచెం ప్రపంచంలో మిగిలిన జడ పదార్థాలను మనం ఐడెంటిఫై చేయలేం, కానీ అవే మార్పులకు ఉన్నాయి. వాటి మార్పు కొంచెం మనం ఐడెంటిఫై చేయలేనంత కాలగమనంలో ఉంది. అయితే మన మార్పులు చూడండి, మన రూపాలన్నీ కూడా మార్పులకు లోనైపోతానే ఉన్నాయి. స్థిరంగా ఈ రూపం నాదని ఎక్కడ చెబుతారు మీరు? స్థిరంగా ఈ చెట్టు రూపం ఇదని ఎక్కడ చెబుతారు మీరు? స్థిరంగా ఈ జంతువు రూపం ఇదని ఎక్కడ చెబుతారు మీరు? అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్పు జరుగుతున్నది. ఇది ఎలా ఉన్నది మార్పు జరగటం అంటే, ఇంకా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలంటే, సూర్యోదయం అయింది అంటే అలాగే మాట్లాడుకుందాంలే. యాక్చువల్గా సూర్యోదయం అవటం, సూర్యుడు అస్తమించడం ఉండదు, భూమి తిరగటం వల్ల అలా ఉంది. సూర్యుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. కానీ మన భాషలో, మనకు అర్థమైన భాషలో మాట్లాడుకుందాం. సూర్యోదయం అయింది. ఉదయ సూర్యుడు ఎలా ఉన్నాడు? ఉదయించిన సూర్యుడిని మీరు అలాగే కూర్చొని గమనిస్తూ ఉండండి సాయంత్రం వరకు, మార్పులు చెందిపోతూనే ఉన్నాడు. మార్పులు మీకు కనపడుతూ ఉంటాయి కూడా. మధ్యాహ్నానికి విపరీతమైనటువంటి ప్రచండ భవనుడు అంటారు, విపరీతమైన వేడితో తయారవుతాడు. అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రానికి తగ్గుతూ ఉంటాడు. అంటే మీరు సూర్య గమనాన్ని, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని గమనిస్తే, మళ్ళీ చదువుతున్న సూర్యోదయం సూర్యాస్తమయం అనేది లేదు. సూర్యుడు స్థిరంగా ఉన్నాడు, భూమి తిరగటం వల్ల అలా అనిపిస్తుంది, కానీ మనకు అనిపించే పేర్లతోనే చెప్పుకుంటున్నాం. గమనిస్తే నిరంతరం మార్పులకు లోనవుతానే ఉంది. సూర్యుడు అని మనం భావించుకుంటున్నది ఏదుందో అది నిరంతరం మార్పులకు లోనవుతానే ఉంది. మీరు ఒకళ్ళు దాన్ని వేడి అంటారా, ఉష్ణోగ్రత అంటారా, సూర్యకిరణాలు అంటారా, వెలుగు అంటారా, ఏదైనా అనుకోండి, అది మార్పులకు లోనవుతూనే ఉంది. సూర్యుడు, ఆ వేడి, ఉష్ణోగ్రత, సూర్యుడు ఒక రూపం, ఒకటి మీకు పోలికగా చెప్పారు. అది మనకు తెలుస్తూ ఎలా మార్పులకు లోనవుతుందో అలాగే మన శరీరం కూడా నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంది. అది మనకు తెలుసు. కాకపోతే గంటల్లో, రోజుల్లో ఆ మార్పు ఏంటో మనకు తెలియదు. మార్పు ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో కూడా తెలియదు, కానీ మార్పు జరిగిందని తెలుసు. మనం చిన్నతనం నుంచి ఇప్పటికీ మన ఫోటోలు పేర్చుకుంటా వస్తే అబ్బో కొన్ని వందల వేల ఫోటోలు తీసుకోవచ్చు, మనం ఎంతెంత మారిపోయాం. కానీ ఎప్పుడెప్పుడు మారిపోయిందని నేను అనుకుంటున్నాను. అది అక్కడ ప్రాబ్లం ఏంటంటే, మారిపోతున్నది నువ్వు కాదు. అక్కడ వాళ్ళు చెప్పదలిసింది అది. సాకారం అమృతం విద్ధి అంటే, ఆకారంగా నువ్వు దేన్ని పట్టుకొని నేను అనుకుంటున్నావో అది అసత్యం. విద్ధి తెలుసుకో. అమృతం అంటే అసత్యం, విద్ధి తెలుసుకో. ఎందుకని? మారిపోతున్నది, అది స్థిరంగా లేదు. ఇది నువ్వు ఇప్పుడు ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో గోడకు తగిలించుకొని, మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకో, పిల్లలతో సహా గోడకు తగిలించుకొని, ఇగో నేను ఈ ఫోటో నాది, నేను ఇలా ఉన్నానంటే 5 ఏళ్ళ తర్వాత అలా ఉన్నా మీ ఇంట్లో ఎవరు అసలు అలా లేరు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఫోటో వస్తుంది. కాకపోతే మెమరీలో అలా పెట్టుకున్న ఒకప్పుడు అలా ఉన్నానంటే, అంటే మార్పుని అంగీకరించుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ మార్పు నేనని అనుకోవట్లా. మారిపోతున్న విషయాన్ని కూడా అంగీకరించుకుంటూ నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎప్పటికప్పుడు మార్పుని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు అనుకున్నది ఇక్కడ వాళ్ళు చెబుతుంది ఏంటి? సాకారం అమృతం విద్ధి. రూపము మార్పు చెందుతున్నప్పుడు అది సత్యమని ఎలా చెబుతావు? అంటే రూపాలన్నీ మార్పు చెందుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సృష్టిలో ఉన్న సర్వరూపాలు, నీ శరీరం ఎలాగో అన్ని రూపాలు అలాగే, అన్ని ఆకారాలు అలాగే, అన్ని సాకారాలు అలాగే మార్పులకు లోనవుతూ వెళ్ళిపోతున్నాయి. నువ్వు మార్పుని అంగీకరించుకుంటూ శరీర భావనలో మారిపోతున్న శరీరాన్ని ఎప్పటికప్పుడు మార్పుతో పని లేకుండా ఇది నేనని భావించుకుంటున్నావు. అక్కడ దెబ్బతిన్నది మన విషయం. అంతే తప్ప ప్రపంచం వేరు, రూపాలు వేరు, అసలు ఈ రూపాలే లేవు, ఈ రూపాలన్నీ భ్రమలో, కల్పనలో, కళలో కాదు, అవన్నీ నిజమే. కానీ అవి శాశ్వతం కాదు. నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు నిజం అనుకున్న రూపం మళ్ళీ మారిపోతుంది. సూర్యుడు ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, సూర్యాస్తమయం అస్తమించాడు, అస్తమించినాకే కనపడ్డావు. ఉదయించిన కాడి నుంచి అస్తమించే వరకు ప్రతి క్షణము సూర్యుడు మారిపోతానే ఉన్నాడు. మీరు అక్కడే కూర్చొని సూర్యోదయం దగ్గర కూర్చొని మొదలుపెట్టి చూస్తూ మొదలు పెట్టండి, మీకు అర్థమైపోద్ది. ఆ వెలుగు తీవ్రత పెరుగుతూ ఉంటుంది. సూర్యబింబం కదులుతూ పైకి వెళ్తా ఉంటుంది. అస్తమయానికి మొత్తానికి తూర్పును ఉదయించిన సూర్యుడు ఉదయిస్తూ అలా పైకెళ్తూ ఆకాశంలో
మొత్తం పడమరకు దిగిపోతాడు కిందకి. మనకు అలా కనపడుతుంది. విషయం చెబుతున్నా, కనపడేదే పెట్టుకుందాం. అది మార్పు. అలా మన శరీరం కూడా ఉదయించింది. జన్మ రూపం ఉదయించింది, ఆకారం ఉదయించింది. సూర్యోదయములా మన జననం జరిగింది. సూర్యోదయం జననం అనుకుంటే సూర్యాస్తమయం మరణం. మళ్ళీ రేపు సూర్యోదయం జరుగుద్ది, మళ్ళీ సూర్యాస్తమయం జరుగుతుంది. అస్తమయం అంటేనే మరణం. అస్తమయం చెందారని కూడా రాస్తూ ఉంటారు. అస్తమయం అంటే కనపడకుండా పోయిందని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ రూపాన్నైతే ఎప్పటికప్పుడు ఈ రూపం నేను అనుకుంటున్నావు, ఏ రూపాన్నైతే పట్టుకొని సత్యమని భావించుకుంటున్నావు, అదేనా కావచ్చు, నువ్వు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, అసలు సృష్టిలో ఉన్న ఏదైనా మనుషులు తయారు చేసింది కావచ్చు, ప్రకృతిలో ఇది కావచ్చు, రూపాలన్నీ మార్పులకు లోనవుతున్నాయి. అది సత్యం కాదు. రూపాలు సత్యం కాదు. తెలుసుకో విషయం. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం నేను ఇలా ఉన్నానని పలానా ఆయన్ని కలిసి వచ్చాం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వెళ్ళామని ఆయన అలా ఉండడం, మారిపోయి ఉంటాడు. 5 ఏళ్లకు కలిస్తే కొంచెం గుర్తుపట్టగలవేమో. 15 ఏళ్ళకి 20 ఏళ్ల తర్వాత కలిసేవనుకో అసలు ఆయనే నేనన్నా నువ్వు గుర్తుపట్టలేకపోవచ్చు. అయితే నువ్వు చిన్నప్పుడు చూసి, నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లోడిని చూసి 20 ఏళ్ల తర్వాత వెళ్తే ఆ పిల్లోడే ఈ పిల్లోడని 20 ఏళ్ల వ్యక్తిని నువ్వు అస్సలు గుర్తుపట్టలేకపోవచ్చు. ఆ గుర్తుపట్టలేకపోవడం ఎందుకంటే నేను చాలాసార్లు చూసుకున్నాను నా చిన్నప్పుడు ఫోటోలు. ఆయన ఎవరన్నా చెబితే తప్ప ఆయన నాకే తెలియదు. ఎందుకంటే ఏ పోలిక లేదు అసలు, అప్పటికెప్పటికి సంబంధమే లేదు. అలాంటి నా చిన్నప్పుడు ఫోటోలు ఒకటి కాదు, చాలా చూశాను. చాలా చిన్నతనం నుంచి, పసిబిడ్డగా ఉన్న కాడి నుంచి, నన్ను ఎవరో మా పెద్దవాళ్ళు, మా అమ్మగారు మా నాన్నగారు ఎత్తుకున్న కాడి నుంచి ఉన్న ఫోటోలు ఉన్నాయి. అలా ఎదుగుదలలో ఇంచుమించుగా నాకు 15-16 ఏళ్ల వరకు వచ్చే ఫోటోలు అన్నీ ఉన్నాయి. తర్వాత అలా సాగుతూ నా పెళ్లి ఫోటోలు ఉన్నాయి, నా పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన ఫోటోలు ఉన్నాయి, పిల్లలతో కలిపిన ఫోటోలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 55 ఏళ్ల వయసు నాకు. నన్ను నేను గుర్తుపట్టలేనంతగా నా ఫోటోలు ఉన్నాయి వెనకాల. అయితే అవన్నీ నా ఫోటోలు అని నాకు తెలిసిన కాడి నుంచి నేను తీయించుకున్నవి నాకు తెలుసు. ఆ రూపాలు నాకు తెలియనప్పుడు మా వాళ్ళు ఇది నీదే అని చెప్పారు. కానీ నేను అసలు నా చిన్ననాటి నేనే గుర్తుపట్టలేను, అంత మారిపోయాను. అంటే ఇది మీ అందరి జీవితాల్లోనే ఉంటుంది, మీ వయసును బట్టి. అందుకని చెప్పాను విధానం. ఎవరికైనా విధానం ఒకటేగా. అది చెబుతున్నారు ఇక్కడ. ఏం చెబుతున్నారు ఇక్కడ? రూపాలు ఏది పట్టుకున్నారో అవి అనృతం. అది ఏదైనా సరే, మీ శరీరం అయినా సరే, ప్రపంచంలో ఉన్నదైనా సరే, అది సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కనపడే రూపాలన్నీ కూడా లేవు, భ్రమ కాదు. కనపడుతూ నువ్వు ఇప్పుడు భావించుకున్న రూపం ఎలా ఉండదు, అది మారిపోద్ది. కొన్నాళ్ళకి ఆ రూపం మార్పు జరుగుతూ ఉంటుంది. మనం గమనించడంలో కొంచెం కొన్ని వస్తువులు అనుకోండి, ఇప్పుడు కార్లు, స్కూటర్లు అలాంటివి అనుకోండి, కాలగమనంలో పాడవుతూ మొదలవుతుంది వస్తువులు. అలా అన్ని మార్పుకు లోనవుతున్నాయి. అందుకని మార్పులకు లోనవుతున్నాయి అనే విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ. సాకారం అనృతం విద్ధి. సాకారం అనేది అబద్ధమని కాదు, అసత్యమని కాదు, ఆకారాలు అసత్యమని కాదు, పదార్థాలు అసత్యమని కాదు, మనుషులు అసత్యమని కాదు, సృష్టి అసత్యమని కాదు, సృష్టి భ్రమ మిథ్య లేదు అని కాదు. ఆధ్యాత్మికతని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఇదంతా నిజమే, ఆకారాలన్నీ నిజమే, సృష్టి నిజమే, మనుషులు నిజమే, మొత్తం నిజమే. ఎలాంటి నిజం? నిరంతరం మార్పులకు లోనైపోతుంది. ఎప్పటికప్పుడు నువ్వు దాన్ని అలా పట్టుకొని, ఇప్పుడు చెట్టును పెంచుతున్నారు మీరు, ఓ చెట్టు కొంత ఎదిగింది చూశారు, ఇప్పుడు దాన్ని అలా సత్యం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ నిమిషానికి సత్యం అది, అంతే తప్ప శాశ్వత సత్యం కదా. చెట్టు ఇంకా పెరిగిపోతా ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నువ్వు దాన్ని అప్పటికే సత్యంగా భావించుకుంటున్నావే, అది సత్యం కాదు, అసత్యం, అనృతం. అది మార్పులకు లోనైపోతూ ఉంటుంది. అలా సృష్టిలో అన్ని మార్పులకు లోనవుతూ ఉంటాయని తెలుసుకో. విద్ధి అంటే ఏది కూడా స్థిరంగా ఉండదు. ఆకారాలు రూపాలు ధరించి నీకు వ్యక్తమై కనబడుతున్న సృష్టి ఏది కూడా స్థిరముగా ఉండదు, అంతే తప్ప అబద్ధం కాదు. అనృతం అంటే ఏంటి? అది స్థిరమైనది, నిశ్చలమైనది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. అందులో నిశ్చలత్వం లేదు, అందులో చలనత్వం ఉంది. అది కదిలిపోతూ ఉంది, మారిపోతూ ఉంది, మార్పు చెందుతూ ఉంది. అది చలనత్వం ఎప్పుడైతే ఉందో అది అసత్యం. ఇప్పుడు నువ్వు చూసినప్పుడు ఇప్పుడు నీకు ఇలా కనపడింది, కాసేపుడికి ఇంకోలా ఉంటుంది, రేపుడికి ఇంకోలా ఉంటుంది, తర్వాతకు ఇంకోలా ఉంటుంది. సృష్టిలో అన్ని అంతే, ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. మొత్తం సృష్టిలో మార్పుకు లోనవుతూనే ఉంటుంది.
అసత్యము అంటే అది. అంతే తప్ప శరీరాలు అసత్యం కాదు, జీవితాలు అసత్యం కాదు, జీవించడం అసత్యం కాదు, సృష్టి అసత్యం కాదు, ఏది అసత్యం అనేది అసలు లేదు ఇక్కడ. అనృతము అని చెప్పబడుతున్న విషయం అసత్యము, అబద్ధము అని చెప్పబడుతున్న విషయం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఉన్నదాన్ని శాశ్వతము నిశ్చలము అని అనుకోవటం నా అబద్ధము అని చెబుతున్నారు. అది మార్పులకు లోనైపోతూ ఉంటుంది. సత్యాన్ని గ్రహించి మార్పుకు తగ్గట్టుగా అది మార్పులకు లోనవుతుంది అనుకొని జీవించు. అప్పుడు నీకు ఎంత బాధ ఉండదు, ఎంత కష్టం ఉండదు, ఎంత దుఃఖం ఉండదు. ఎవరైనా మనుషులు, అభిప్రాయాలు, మాటలు, స్నేహాలు, బంధుత్వాలు, బంధువులు, భార్యాభర్తలు, పిల్లలు అందరూ మార్పులకు లోనైపోతూ ఉంటారు. శరీరాలు మారిపోతుంటే, మనసులు మారిపోతుంటే, అభిప్రాయాలు మారిపోతుంటే, ఆలోచనలు మారిపోతుంటే, అలాగే మొత్తం విశ్వంలో ఉన్న సమస్తం మారిపోతుంటాయి. భౌగోళిక పరిస్థితులు మారిపోతుంటే, అన్ని మారిపోతుంటాయి. ఆరోగ్యాలు అనారోగ్యాలు అవుతుంటే, అనారోగ్యాలు ఆరోగ్యాలు అవుతా ఉంటే, అన్ని మార్పులకు లోనవుతా ఉంటాయి అనే విషయాన్ని నువ్వు కనుక లోపల రూఢిగా ఉంచుకోగలిగితే నీకెంత దుఃఖం ఉండదు. ఎందుకంటే నువ్వు చూస్తున్నటువంటిది నిశ్చలత్వం కాదు, ఆకారం ఏది నిశ్చలత్వం కాదు, సృష్టి ఏది నిశ్చలత్వం కాదు. అది నిశ్చలము అనే నువ్వు అనుకుంటే అబద్ధం. ఆ విషయం తెలుసుకో. దాన్ని కింద సెంటెన్స్ లో మళ్ళీ చెప్పారు, నిరాకారంతో నిశ్చలం. ఇక్కడ నిశ్చలమైంది ఏంటి? నిరాకారం. ఆకారానికి అసలు నిశ్చలత్వమే లేదు. సృష్టిలో ఏర్పడినటువంటి, సృష్టిగా కనపడుతున్నటువంటి దేనికి నిశ్చలత్వం లేదు. నిరాకారంతో నిశ్చలం. ఇక్కడ నిశ్చలమైంది ఏంటి? నిరాకారము. ఇదేంటి నిరాకారం ఏంటండి బాబు? మళ్ళీ నిరాకారం నిశ్చలం ఏంటి అంటే మనం అన్ని ఆకారాలనే పట్టుకొని, ఆకారాలనే భావించుకొని, ఆకారమే నిజం అనుకొని సాగుతున్నాం కదా. ఒక్కసారి నిరాకారం అంటే ఏంటో తెలుసుకోండి. అసలు నిరాకారం అంటే ఏమనుకుంటాం మనం? ఆకారాలు లేకపోవటం అనుకుంటాం, అంతేగా. ఒక్కసారి ప్రతి మనిషిలోనూ ఈ స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిని చెబుతున్నారు ఇక్కడ. ఆ స్థితిని మీకు చెప్పడానికి ఇక్కడ వాడబడిన పదం నిరాకారం. ఏంటి ఆ స్థితి? ఒక్కసారి కళ్ళు మూసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని మీ లోపలికి మీరు వచ్చేయండి. బయట ఏం వినబాకండి. కాసేపు ప్రశాంతంగా మీరు ఎలా అయినా కూర్చోండి, ఏం పర్లేదు. లేదా పడుకోండి, మీ ఇష్టం, మీ ఆరోగ్యాలను బట్టి. కళ్ళు మూసేయండి, చక్కగా చేయండి. దీన్ని వచ్చేస్తే మీ లోపలికి మీరు వచ్చేయండి. బయట నుంచి ఏం చోట్ల, బయట నుంచి ఏం వినట్లా, ఏమి ఎవరూ లేరు. ఏకాంతంగా ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం, చక్కగా మనమే ఉన్నాం. అవకాశం ఉంటే చక్కగా తలుపు గడబెట్టుకొని హాయిగా కూర్చోండి. కాసేపు కూర్చోలేని వాళ్ళు పడుకోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంటే అలా. ఇలా కూర్చోవాలని రూల్ ఏం లేదే. ఉన్న కూర్చొని కళ్ళు మూసుకోండి. మీకు కావాలని చక్కగా ఫ్యాన్ వేసుకోండి, ఏసీ వేసుకోండి, అన్ని సౌకర్యవంతంగా కూర్చోండి మీ అలవాట్లను బట్టి. ఇప్పుడు లోపలికి చూసుకోండి ఒకసారి. లోపల ఆలోచనలు కదులుతున్నాయి. నేనేం అద్భుతం చెప్పట్లేదు, అసలు లోపల జరిగేదే చెబుతున్నా. ఏ అద్భుతం ఉండదు ఇక్కడ, ఊహించుకోబాకండి కూడా. ఆలోచనలు కదులుతాయి అందరికీ. మనకి ఆ ఆలోచనలో ఏముంది? భావం ఉంది, భావాలు ఉంటాయి. ఆ భావాలకు తగ్గట్టు శరీరం స్పందిస్తూ ఉంటుంది. చూడండి, అది కోపపు ఆలోచనలు అయితే కోపం వస్తూ ఉంటుంది, భయపు ఆలోచనలు అయితే భయం వస్తూ ఉంటుంది. శరీరంలో తత్సంబంధిత ద్రవాలు ఉత్పత్తి అయినట్టు మనకు తెలియదు, కానీ శరీర కంపన ఉంటుంది. అలా మనకి ఏదో ఒక భావాలు వస్తానే ఉంటాయి. చూడండి, నిరంతరం ఆలోచనలు కదులుతానే ఉంటాయి, భావాలు వస్తానే ఉంటాయి. ఓకే, అది కూడా ఏం తప్పు లేదు, రానివ్వండి, వాటిని ఏం చేయకండి. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ గమనించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు కళ్ళు మూసుకొని అలాగే ఉండి వింటూ ఉండండి. ఇదే సాధన అంటే ఇంకేం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. మీరు అలా కళ్ళు మూసుకొని ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అది ఒక్కసారి ప్రాసెస్ మీకే ఊహించుకోండి. మీరు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, ఆ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను నాకు చెబుతున్నా, మీరు దాన్ని మీకు భావించుకోండి, లేదా నా దగ్గర గమనించండి నేను చెప్పేదాన్ని. నేను మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటి? నాకు భావం పుట్టింది. భావం పుట్టకపోతే ఆ భావం పుట్టి భాష రూపం ధరించి, అది కూడా తెలుగు భాష రూపం ధరించి, తెలుగు భాష నాకు వచ్చు కాబట్టి నా భావం ఆ భాషా పదాలను ఉపయోగించి చెబుతుంటే మీరు లోపలికి దాన్ని గ్రహిస్తున్నారు. చూసుకోండి, ఎందుకని? మీకు తెలుగు వచ్చు కనుక. మళ్ళీ తెలుగు రాని వాళ్ళకైతే ఇది అర్థం కాదు, వేరే భాష అయినా అర్థం కాదు. మీకు తెలుగు భాష వచ్చు కనుక మళ్ళీ మీరు ఈ భాష ఏమైంది చూడండి. మీరు విన్నప్పుడు మీకు భావం కింద మారింది. నేను ఉపయోగించినటువంటి
నా భాష పదజాలం మీకు భావం అయింది. పదజాలాన్ని మీ చెవి విన్నది, విన్నాక అందులో అర్థాన్ని తీసుకుంది, అర్థం భావం అయింది. భావం ఏమైంది? భావం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? భావం మీ లోపలికి వెళ్ళి స్థిరపడిపోయింది. మీ లోపలికి వెళ్ళింది, నీకు తర్వాత మీకు తెలీదు. ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలీదు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? భావం వరకు మీకు తెలుసు, నేను ఇది విన్నాను, ఇది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఎక్కడుంది? ఇప్పుడు ఇది నాలోనే ఉంది. అదే నీలో ఎక్కడుంది? నిశ్చలం. భావం మూలం అది. అదే నిశ్చలం, నిరాకారం. భావంగా ఉన్నప్పుడు అక్కడ ఆకారం ఉంది. భావమే ఆకారం అసలు. ఇప్పుడు నేను ఎలా చెబుతున్నానో తెలుసా? నేను చెప్పేటప్పుడు నాలో భావాలు పుడుతున్నాయి. నాలో భావాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? నాలోంచి పుడుతున్నాయి. నాలో ఈ జ్ఞానం లేకపోతే, నాకు తెలిసి లేకపోతే నాకు ఈ భావాలు పుట్టవుగా. మరి అవన్నీ ఎక్కడున్నాయి? తెలిసింది ఎక్కడుంది? మరి నాకు అది కనపడతలేదే. నాకు ఎక్కడ తెలుస్తుంది అంటే భావంగా వాక్యం పైకి వచ్చినాకే తెలుస్తుంది. ఒక ఆలోచన రూపం ధరించి భావంగా వాక్యం పైకి వచ్చినాక భావం తెలిసింది. ఈ భావానికి ఎటువంటి పదాలు వాడాలి అని నా మైండ్ క్యాలిక్యులేట్ చేసేసుకుంది. ఆ పదాలు వాడుతూ మీతో మాట్లాడేస్తుంది. మీరు ఆ పదాలను వింటూ మళ్ళీ అందులో దాన్ని అర్థం చేసుకున్నారంటే భావరూపంలోకి మార్చుకున్నారు. మార్చుకొని అర్థమైంది అని మీలోకి దింపుకున్నారు. మీలో దింపుకున్న ప్లేస్ ఏంటి? నాలో మొదలైన ప్లేస్ ఏంటి? మీలో అర్థమైపోయింది, ఇప్పుడు భావం కూడా లేదు. అర్థమైపోయింది అంటే ఇంకా ఆ భావం లేదు. ఇప్పుడు ఎక్కడుంది ఆ భావం? మీలోనే ఉంది. అంటే నాలోనే ఉందని మీరు అనుకుంటారు ఖచ్చితంగా. మీలో ఎక్కడుంది? ఎక్కడుందో తెలియదు. కొన్ని ఎలా ఉంది తెలియదు. అలాగే నాలో ఎక్కడుందో ఎలా ఉందో తెలియని ప్లేస్ నుంచి భావం పుట్టుకొస్తుంది. ఎవరైనా రోజువారీ పనులు, అసలు జ్ఞానం దీనికి కాదు, ఆధ్యాత్మికత కాదు, ఎవరైనా చంటి పిల్లలైనా ఒక మాట మాట్లాడుతున్నారంటే ముందు భావం పుట్టింది వాళ్ళకి. ఆలోచన అంటుందండి, దాన్ని ఆలోచన అన్నాం. ఆలోచనలో ఏముంది? భావం ఉంది. ఆ భావానికి సంబంధించినట్టు భాషను మాట్లాడతాం. దానికి తగ్గట్టు శరీర హావభావాలు కదుపుతాం. ఆ భావానికి తగ్గట్టు మన శరీరం కనిపిస్తుంది. ఒకవేళ ఎవరూ లేరు, ఎవరికి చవట్లేదు, ఖాళీగా ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, భావాలతో భయపడిపోతుంటారు. చాలా మంది పెడతా ఉంటారు నాకు ప్రశ్నలు, నెగిటివ్ థాట్స్ ఎలా ఆపాలండి, ఏం చేయాలండి, అసలు ఏంటండి ఆలోచనలు ఆగట్లా, మనసు ఆగట్లేదు అంటారు. ఎవరికే ఆగదు. ఆగదు కాబట్టి మనసు, ఆలోచనలు ఎవరికే ఆగవు. అసలు ఆలోచనలు ఎవరిని బాధ పెడతల్లా, ఆగని మనసు ఎవరిని బాధ పెడతల్లా, అందులో మీరు వద్దనుకున్నటువంటి భావాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. మళ్ళీ మిగిలినవి కావాలనుకున్న భావాలు ఆనందాన్ని ఇస్తున్నాయి. అయ్యే ఆలోచనలే, అయ్యి మనసే. తెలివిగా ఎత్తుక్కుంటే మనకే అర్థమైపోద్ది ఆ విషయం. కొన్ని భావాలు మనం బలంగా పట్టుకు కూర్చుంటున్నాం మనమే. ఆ పట్టుకు కూర్చున్న భావాలు దుఃఖానికి గురి చేస్తున్నాయి, అంతే, ఇంకేం లేదు అక్కడ. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. భావమూలము. మనలో భావం పుడితేనే మనకు పుట్టిందని తెలిసింది. ఆ పుట్టిన భావమే సాకారం, ఆకారం అనుకోండి ఊరుకునే. దాని మూలం ఏంటి? ఎందుకంటే భావంలో ఒక అర్థం ఉందిగా. అర్థం ఎప్పుడైతే ఉందో మనకు అర్థమవుతుందో అది ఆకారం ధరించేసింది. కానీ భావ మూలం ఏంటి? నిరాకారం. ఎందుకని మనకు తెలియట్లేదు. మనలోనే ఉండి మనలో భావాలు పుడుతూ, మనలో ఆలోచనలు పుడుతూ, ఆ భావాల అర్థం మనకు అర్థమవుతూ, తదనుగుణంగా భాష వస్తూ, తదనుగుణంగా శరీరం కనిపిస్తూ మనం మొత్తం జీవితాన్ని భావాలతో గడుపుతున్నాం. కానీ భావమూలం ఏంటి? భావమూలం నిరాకారం. ఎలా చెప్పగలవు? నాకు తెలియట్లేదు కదా, నాకు ఆకారం అయితేనే తెలుస్తుంది. అందుకే మన చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశాన్ని కూడా ఖాళీ, నిరాకారం ఏమీ లేదు ఇక్కడ అంటున్నాం. ఆకారాలనే గుర్తిస్తున్నాం ప్రపంచంలో కూడా. ఖాళీ ఏమీ లేదన్నాం. అలాగే మనలో ఉన్న ఖాళీ భావమూలం ఏంటి? మనలో ఒకటి ఏదో ఉంది. అదే మనలో ఉన్న శక్తి. శక్తి అని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు అక్కడ ఏమీ లేదు ఖాళీ అంటే అది జడ పదార్థం అనుకోవచ్చు, నువ్వు అక్కడ ఏమీ లేదు అనుకోవచ్చు. కాదు, శక్తి అంటే కదలిక ఉంది, చైతన్యం ఉంది, అన్నీ ఉన్నాయి దానికి. కానీ అది నిరాకారంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది. అది ఎప్పుడూ చెప్పు చెదరదు. అందులోంచి అనేక ఆలోచనలు, భావాలు బయటకు వస్తున్నాయి. వాటినే నేను భాషగా చెబుతున్నా. అంటే నా భావ మూలంలోంచి, నా భావమూలమైన నిరాకారంలోంచి, నా భావమూలం ఎలా ఉంది? నిశ్చలంగా ఉంది. ఎందుకంటే నాకే భావాలు లేవుగా, నేను కదిపేయట్లేదు కదా. నన్ను కదిపేది భావాలు. భావాలు ఎలా ఉన్నాయి? అనేకంగా ఉన్నాయి. మళ్ళీ మారిపోతుంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి.
ఆకారం అంటే భావం, సాకారం భావమే. నిరాకారం లోపల శక్తి నిశ్చలంగా ఉంది. నాలో ప్రాణశక్తి ఉంది, నాకు ఏ ఆలోచన లేదు, నేను నిద్రపోతున్నాను, నిశ్చలంగా ఉన్నాను, నిరాకారంగా ఉన్నాను. నిద్రలో నువ్వు ఎలా ఉన్నావయ్యా? నిద్రలో నువ్వు ఎలా ఉన్నావమ్మా? నిశ్చలంగా ఉన్నాను, నిరాకారంగా ఉన్నాను, అంతే. బయట ప్రపంచం కూడా అంతే. మనం శూన్య స్థితిని, ఆకాశ స్థితిని, ఖాళీని, ఏమీ లేదని కూడా వెళ్ళిపోతున్నాం. కాదు, అది శక్తి. మనలో ఉన్న శక్తిలోంచి భావాలు ఎలా పడుతున్నాయో విశ్వశక్తిలోంచి సృష్టి పడుతుంది. సృష్టి అంటే విశ్వభావాలు, అంతేం లేదు, విశ్వశక్తి యొక్క భావాలు. మనలో భావాలు భాష రూపం ధరించి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెబుతున్నామో అలాగే విశ్వ సృష్టి యొక్క భావము వ్యక్తీకరించబడిన రూపంగా ధరించింది మన భాష అక్షరాలైనట్టు. ఇప్పుడు నా భావం భాషగా అక్షరాలు, తెలుగు అక్షరాలై, తెలుగు పదాలై, తెలుగు వాక్యాలై మీ వైపు వచ్చింది. మీ వైపు వచ్చినాక ఆ తెలుగు పదాలు, తెలుగు వాక్యాలు మీరు తీసుకొని విని అర్థం చేసుకొని మళ్ళీ భావంగా కన్వర్ట్ చేసుకున్నారు దాన్ని. మీలోకి వెళ్ళి ఇప్పుడు ఆ భావం మీ భావమూలంలో నిక్షిప్తమైంది, భావమూలంలోకి వెళ్ళిపోయి కూర్చుంది. ఇంకా అక్కడ కదలకలేదు, అర్థమైంది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు భావం ఎక్కడుందని తెలియదు, ఆ భావం అసలు మీకు గుర్తుకోవడం రాదు. ఇప్పుడు ఇదంతా మొత్తం వినేసి మీరు మళ్ళీ 1 గంట 2 గంటలు ఇదేం గుర్తుండదు, మీ లోపలికి వెళ్ళిపోయింది అంతే. ఇంకా ఎక్కడుంది? ఇప్పుడు మీ భావ మూలంలో ఉంది. ఎలా ఉంది? నిరాకారంగా ఉంది, అందుకే మీకు తెలియట్లే. ఇంకెలా ఉంది? నిశ్చలంగా ఉంది, అందుకే మీకు తెలియట్లే. మీకు కదిలితేనే తెలుస్తుంది. కదిలితే భావం కింద రావాలి, అది సాకారం అవుతుంది, ఆకారం అవుతుంది. నిరాకారం నిశ్చలత్వం నుంచి భావం అనే ఆకారం వస్తుంది. అలా భావం అని వచ్చినటువంటి ఆకారం భాష రూప ధరిస్తుంది. భాషా రూపానికి అక్షరాలకి రూపాలు ఉన్నాయి, తెలుగు అక్షరాలకు రూపాలు ఉన్నాయి. ఆ రూపాలతో పదాలు తయారు చేసుకున్నాం, ఆ పదాలతో వాక్యాలు తయారు చేసుకున్నాం. ఇప్పుడు రూపధారణ జరిగిపోయింది, సృష్టి జరిగిపోయింది. అంటే నాలోనే నిశ్చలంగా నిరాకారంగా ఉన్నటువంటి నా శక్తిలోంచి భావోత్పత్తి జరుగుతుంది. భావోత్పత్తికి ముందున్నది నిశ్చలం, నిరాకారం. అందుకని నాకు తెలియట్లే. నిరాకారం కనుక నాకు తెలియట్లే, నిశ్చలం కనుక నాకు కదలిక తెలియట్లే. అది ఎప్పుడైతే భావం అయిందో అప్పుడు నాకు తెలుస్తుంది. ఆ భావం భాష అయినప్పుడు రూపం వచ్చేసింది, అక్షరాలు వచ్చేసింది, పదాలు వచ్చేసింది, వాక్యాలు వచ్చేసింది. అలా వ్యక్తీకరించబడిందే అనంత సర్వవ్యాపక ఆకాశతత్వము అనేటువంటి ఈ ఖాళీని ఏదైతే లేదు అనుకుంటున్నామో మనం, ఆ లేదనుకున్నటువంటి ఖాళీ అనే శక్తిలోంచి, మన హృదయంలోంచి శక్తిలోంచి ఎలా భావాలు పుడుతున్నాయో అలా సృష్టి యొక్క విశ్వభావాలు పుట్టినాయి. అదే విశ్వమనస్సు అంటారు. విశ్వమనస్సు అంటే ఏంటి? మొక్కలన్నీ ఇలా ఉంటాయి, ఇలాగే పెరుగుతాయి, ఒక క్రమశిక్షణ ఉంది, అది విశ్వమనోభావన. ఇప్పుడు మొక్కలు పెరిగే విధానం ఉంది. ఒక మొక్క ఒక రోజులో, ఇప్పుడు ఒక ఆయన మామిడి చెట్టు పెట్టుకున్నాడు ఆయన ఇంట్లో, అదే మామిడి చెట్టు తెచ్చి మన ఇంట్లో పెట్టాం. 2 మామిడి చెట్లు ఒకే టైంలో, ఒకే కాలంలో, ఒకే రకంగా పెరిగి ఒకే రకమైనటువంటి ఫలాలను ఇస్తాయి, అయ్యే కాబట్టి. అంతే తప్ప మన ఇంట్లో పెట్టింది మనం ఎక్కువ నీళ్లు పోసాం, ఎక్కువ ఎరువులు వేసాం, ఎక్కువ మందులు వేసేసామని చెప్పి మనం రేపు సాయంత్రానికి పెరిగిపోయి ఎల్లుండి సాయంత్రానికి కాయలు ఇవ్వదు. దానికి ఒక నిర్దిష్ట విధానం ఉంది. ఆ నిర్దిష్ట విధానం మనుషులకున్న ఆయువు, జంతువులకున్న ఆయువు, వృక్షాలకున్న ఆయువు, పెరిగే తీరు, ఎదిగే తీరు, నశింపు తీరు, ఇదంతా విశ్వమనస్సు. అందుకే క్రమశిక్షణగా సాగుతుంది. ఎందుకని అది విశ్వభావన. ఒక ఖాళీ అయినటువంటి సర్వవ్యాపక అనంత శక్తిలో కలిగిన విశ్వభావన విశ్వమనస్సు. అది రూపాలు ధరించింది. ఎలా? నాలో కలిగినటువంటి నా ప్రాణశక్తిలో, నా లోపల ఉన్న శక్తిలోంచి, నిరాకారంగా నిశ్చలంగా ఉన్న నా హృదయంలో ఉన్నటువంటి శక్తిలోంచి ఒక భావం పైకొచ్చినప్పుడు ఆ భావం నాకు అర్థమైంది, కింద ఉన్న శక్తి అర్థం అవ్వాల. ఎందుకు అర్థం అవ్వలేదు? నిరాకారం నిశ్చలం కనుక. భావం ఎందుకు అర్థమవుతుంది? భావం రూపం ధరించింది కనుక, దాంట్లో మీనింగ్ ఉంది కనుక ఆ మీనింగ్ నాకు అర్థమైంది. ఆ మీనింగ్ ఏమైంది? ఇప్పుడు మీకు చెప్పాలంటే భాష రూపం ధరించింది. ఎక్కడైనా జరిగేది ఇంతే, మొత్తం యూనివర్సల్ కమ్యూనికేషన్ ఇంతే. భాష రూపం అంటే ఏంటి? భాషకి అక్షరాలు ఉన్నాయి, అంటే వ్యక్తీకరించబడింది, రూపధారణకు వచ్చేసింది. ఆ అక్షరాలలో దాన్ని పొందుపరిచి దాన్ని పదాలు చేసి వాక్యాలు చేసి వినిపిస్తే సృష్టి మొత్తం కమ్యూనికేషన్ ఏర్పడింది. సేమ్ అలాగే అనంత విశ్వ చైతన్యములో, ఆకాశముగా పిలువబడుతున్న అనంత విశ్వ చైతన్యములో, శూన్యముగా మనచే భావించబడుతున్న, ఖాళీగా ఏమీ లేదు అందులో అని మనచే భావించబడుతున్న విశ్వవ్యాపక ఆత్మశక్తి అనే చైతన్యములో కలిగినటువంటి భావన, అంటే మనలో ఉద్భవమైనట్టుగా దానిలో ఉద్భవించిన భావన సృష్టిగా రూపాంతరం చెందింది.
ఆ భావన యొక్క మనస్సు విశ్వ మనస్సు. ఆ మనస్సు మనకు కనపడదు, ఎందుకంటే మన భావం కూడా మనకు కనపడదు, భావం ఉందని తెలుస్తుంది. ఇక్కడ కనపడే రూపం ధరించింది ఏంటి? భాష. భాషకి అక్షరాలు ఉన్నాయి, అవి రాయొచ్చు, నోట్ చేయొచ్చు, పుస్తకాలు చేయొచ్చు. అందుకే చాలా మంది పుస్తకాలు రాయిస్తారు చూడండి. ఇప్పుడు ఉపన్యాసాలన్నీ కావాలంటే బుక్కులు రాసుకోవచ్చు, అక్షర రూపంలో రాసుకోవచ్చు. అసలు మీకు అక్షర రూపం కాబట్టే అర్థమవుతుంది, నా భావరూపం అయితే మీకు అర్థం అవుతుంది. భావాన్ని డైరెక్ట్ గా మీకు పంపలేను నేను. అందుకే విశ్వ మనస్సును ఎవరూ కనిపెట్టలేదు, మనందరం విశ్వ మనస్సులోనే ఉన్నాం. అందుకే మానవ జాతి మొత్తం ఎప్పుడూ ఒకేలానే ఉంటుంది, పుట్టడం, పెరగటం, మరణం, అందరికీ అన్ని ఒకలానే ఉంటాయి. అలాగే చెట్లు, అన్ని చెట్ల జాతి అంతా ఒకలానే ఉంటుంది. జీవులు, జంతువులు ఉన్నాయి, అన్ని ఒకలానే ఉంటాయి. కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఒక క్రమశిక్షణగా రావటం, పోవటం, పెరగటం అన్ని క్రమశిక్షణగా ఉంటాయి. కారణం ఏంటంటే విశ్వమనోభావన. విశ్వమనోభావనలో అన్ని నియంత్రించబడి ఉన్నాయి. అది మనోభావనలో అలా ఉంది దానికి భావం, అందుకని ఇవన్నీ ఇలాగే జరుగుతాయి. అయితే భాష రూపం ధరించింది అన్నాం కదా ఇక్కడ అక్షరాల్లాగా. అదే మనకి రూపాలు ధరించిన మనుషులు, భావ రూపం ధరించింది. విశ్వ మనోభావం, విశ్వ మనస్సు, భావం మళ్ళీ రూపాలు ధరించింది. అందుకే మనకి ఆ రూపాలన్నీ అక్షరాల వలె విడివిడిగా మనుషులు, విడివిడిగా చెట్లు, విడివిడిగా జంతువులు, మొత్తం అన్ని విడివిడిగా తగులుతున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడే పదాలన్నీ పుస్తకంలో రాయాలనుకోండి, విడివిడి అక్షరాలే రాయాలి. అక్షరాలు కలిపి పదాలు అవుతాయి, కొన్ని పదాలు కలిపి వాక్యం అవుద్ది, కొన్ని వాక్యాలు కలిపి పారాగ్రాఫ్లు అవుతాయి, కొన్ని పారాగ్రాఫ్లు కలిపి ఒక పేజీ అవన్నీ అవుద్ది, కొన్ని పేజీలు కలిపి ఒక పుస్తకం అవుద్ది. అలా మొత్తం సృష్టి అంతా విడివిడిగా అనిపిస్తూ ఏకంగా ఉంది. పుస్తకంగా మొత్తం ఒకటేది, కానీ దాంట్లో లోపల ఉన్న అన్ని అక్షరాలే, మొత్తం అక్షరాలే, అక్షరాల కూర్పు పుస్తకం. అలాగే మొత్తం విశ్వం అంతా, విశ్వ సృష్టి విడివిడిగా కనపడుతున్నా మొత్తం కలిపితే ఒకటే సృష్టి, ప్రకృతి, పుస్తకం లాగా. ప్రకృతికి ఆధారం ఏంటంటే దాని భావం విశ్వ మనస్సు, అది మనకు కనపడదు. ఆ విశ్వ మనస్సే క్రమశిక్షణ. ఇక్కడ మానవులు ఎలా, చెట్లు ఎలా, జంతువులు ఎలా, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఎలా, అది విశ్వ భావన. మన భావన లాగా మనకు భావన రాదు, సేమ్ అంతే, అదే భావన. భావ వ్యక్తీకరణ భాష ఎలా అయిందో అలా విశ్వశక్తి యొక్క భావ వ్యక్తీకరణ సృష్టిగా మనకు కనపడుతుందండి. మళ్ళీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తిలోంచి వచ్చింది. మొత్తం శక్తిలో లయించిపోద్ది. ఇప్పుడు నేను మాట్లాడేది నేను కూడా వింటున్నాను, ఎందుకంటే నాకు చెవులు ఉన్నాయిగా, నా నోటి శబ్దం నాకు కూడా వినపడుతుందిగా. నాకు వచ్చిన భావం మీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్న భావాన్ని నేను మళ్ళీ వింటున్నాను. ఇప్పుడు మీరు వింటున్నప్పుడు మీకు ఎలా జరుగుతుందో, మీరు విన్నది ఏమైంది? ఈ భాష మళ్ళీ మీకు భావమై ఆ భావం మీ లోపల లీనమైంది. అలాగే నేను మీకు చెబుతున్నటువంటి మాటలు, ఈ భాషను కూడా, ఈ తెలుగు భాషను కూడా మళ్ళీ నేను వింటున్నాను, అది నాకు భావమై లోపలికి వెళ్ళిపోతుంది. ఓ ప్రాసెస్ ఏమో చెబుతుంది భావరూపంలో బయటకు వచ్చి, ఇంకో ప్రాసెస్ దాన్నే విని మళ్ళీ లోపలికి చేర్చేసుకుంటుంది భావమూలంలోకి. నేను కూడా నా భావమూలంలోకి వెళ్ళిపోతున్నా, మీరు కూడా మీ భావమూలంలోకి వెళ్ళిపోతారు. మొత్తంగా ఆఖరికి ఏం జరిగింది? అంతా భావమూలంలోకి వెళ్ళిపోయాం. విన్న మీరు వెళ్ళిపోయారు, చెప్పింది నేను వెళ్ళిపోయాను. అలాగే సృష్టి మొత్తం, ప్రకృతి మొత్తం భావమూలంలోకి వెళ్ళిపోద్ది. భావం ఏమనుకున్నాం? మొత్తం విశ్వం, విశ్వ మనస్సు భావం, అందుకని కనపడదు అది. కానీ క్రమశిక్షణ అంతా విశ్వ మనస్సు వలన, అది భావించుకోవడం వలన జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా విశ్వ మనస్సులో లీనమవుద్ది. ఏంటి? సృష్టి అంతా విశ్వ మనస్సులో లీనమవుద్ది. విశ్వ మనస్సు వెళ్ళి దానికి ఆధారమైన శక్తిలో లీనమవుద్ది. ఇప్పుడు మనం వినేసాం, విన్నాక ఆగిపోయాం. ఇప్పుడు విన్నదంతా ఎక్కడుంది? మన ప్రాణశక్తిలో ఉంది, మనలో లీనమైపోయింది, లోపల ఉన్న శక్తిలో. శక్తి ఎలా ఉంది? నిరాకారం, నిశ్చలం. అందుకని నాకు తెలియట్లేదు. నాకు తెలిసే అన్ని ఆకారాలు, కదలికలే తెలుస్తాయి. నిశ్చలత్వం నాకు తెలియదు. నిశ్చలత్వాన్ని నేను తెలుసుకోలేను, ఎందుకంటే శరీరం చలనత్వం కనుక, పంచేంద్రియాల ద్వారా నేను గ్రహిస్తున్నాను కనుక. కాబట్టి ఇప్పుడు నేను ఎలా గ్రహించాలి? జ్ఞానంతో గ్రహించాలి. అది చెబుతున్నాడు అష్టావక్ర మహాముని. సాకారం అనృతం విద్ధి. సాకారం అనేది అసత్యము అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ నిమిషంలో ఇప్పుడు ఇలా ఉన్న సాకారం అసత్యం, ఇలా కనబడుతున్న ఆకారాలు అసత్యం, అవి మారిపోతా ఉంటాయి. అంతే తప్ప అసలు ఆకారాలు సృష్టి అసత్యం అని కాదు. కరెక్ట్గా అర్థం చేసుకోండి. మార్పుకు లోనవుతుంది, శాశ్వతంగా నిరాకారంగా, నిశ్చలంగా, స్థిరంగా ఉండదు. ఇదంతా మార్పుకు లోనై ఏమవుతుంది? అది తనలో తాను ఇమిడిపోద్ది.
మార్పుకు లోనే ఏమవుతుంది ఇప్పుడు నేను మాట్లాడాను మీకు చెప్పాను, అది మీలోకి వచ్చి మీ భావమూలంలో స్థిరపడిపోయింది, నాలోకి వచ్చి నా భావమూలంలో స్థిరపడిపోయింది. నేను కూడా అంటున్నాగా, ఇప్పుడు భావమూలంలోకి వెళ్ళి స్థిరపడిపోయినాక నేను చెప్పడం మీరు వినటం అనే ప్రాసెస్ పూర్తి అయిపోయింది అనుకోండి, ఏమైంది? అక్కడ ఏముంది? ఇప్పుడు నిరాకారం నిశ్చలమే ఉంది. అదేం తెలియదు, దాని ధ్యాస లేదు, ఇంకో పనిలోకి వెళ్ళిపోయింది. అలాగే ఈ సృష్టిలో నశించిపోయేటువంటి జీవులన్నీ, మనం మరణం అని ఏదంటున్నామో, నశించిపోయే జీవులన్నీ ఆ శక్తిలో అణిగిపోతున్నాయి. ముందు మనసులోకి వెళ్ళిపోతున్నాయి, భావంలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే భాష రూపం ధరించినప్పుడు కదా ఆకారం, భావరూపంలోకి వెళ్ళిపోతున్నాయి. భావరూపంలోంచి శక్తి స్వరూపంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ శక్తి స్వరూపంలోంచి మళ్ళీ నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను, నేను విన్నదంతా మీ భావరూపంలో విడిపోయింది. మీరు ఆ భావం ఎవరికో చెబుతారు, మీ వాళ్ళకి చెబుతారు. నేను మొన్న పలానా విన్నాను, అతను చెప్పాడు, ఇదిగో ఇదే విషయం అని మీరు ఎవరికో చెబుతారు. మళ్ళీ మీ భావమూలంలోంచి దాన్ని పుట్టిస్తారు. ఇలా నిరంతరం భావమూలమైన శక్తిలోకి వెళుతూ, ఆ శక్తిలోంచి బయటకు వస్తూ, ఆ శక్తిలోకి వెళ్తూ, ఆ శక్తిలోంచి బయటకు వస్తూ మన జీవితం అలాగే సాగుతుంది. బయట ఉన్నటువంటి మొత్తం మనకు కనపడుతున్న సృష్టి అలాగే సాగుతుంది. కానీ ఈ భావ మూలం ఏదుందో అది మొత్తంగా ఏకంగా అనంతంగా ఒకటిగానే ఉన్నది. అదే ఆత్మశక్తి. అది నిరాకారంతో నిశ్చలం. దాన్నే సర్వవ్యాపక ఆకాశము అని చెప్పారు. మనిషిగా చూసినప్పుడు మనలో ఉందని మనకు అనిపిస్తుంది. అందులోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అది అర్థమవుద్ది. నువ్వు శరీరాన్ని వదిలి, అంటే పరిమిత భావాన్ని వదిలి మనస్సు అంటే ఏంటి? విశ్వ మనస్సు ఉంటుందని చెప్పాను. విశ్వ మనస్సు ఏంటి? విశ్వ మనస్సు ఉండబట్టి అన్ని క్రమశిక్షణగా జరుగుతున్నాయి. చెట్లను ఎలా భావించుకుంది, మనుషుల్ని ఎలా భావించుకుంది, జంతువుల్ని ఎలా భావించుకుంది, మొత్తం సృష్టిని ఎలా భావించుకుంది, ఆ భావనలో ఉంది కనుక ఆ భావన ప్రకారం అన్ని అలాగే జరుగుతుంది. అది విశ్వ మనస్సు. అలాగే మన మనస్సు మనకు ఉన్నంతసేపు మన భావన ప్రకారమే నిజం అనిపిస్తుంది. చూడండి, సుఖ దుఃఖాలు భావాలతోనే అనిపిస్తున్నాం మనం. ఇవన్నీ లోపల అణిగిపోయినాక నువ్వు వెళ్ళి ఆ నీ ప్రాణశక్తిలో కూర్చుంటే, అంటే శరీరాన్ని వదిలి మనస్సును కూడా వదిలి, మనస్సు కూడా శక్తిలోకి వెళ్ళిపోతే శక్తి అంతా ఏకంగానే ఉన్నది అన్న అనుభవం కలుగుతుంది. ఎందుకని అంటే అసలు అది ఏకంగానే ఉంది. ఎందుకని అది నిరాకారం, నిశ్చలం. అది నిశ్చలమైంది, నిరాకారం అయింది అన్నప్పుడు అసలు ఆకారమే లేదు అంటే దాన్ని ఒక సైజుగా చెప్పడానికి కుదరదు, ఎంత ఉందని లిమిట్గా చెప్పడానికి కుదరదు. అది నిశ్చలం, అసలు కదలకే లేనప్పుడు దాన్ని పరిమితిగా విధించడానికి కుదరదు. అది అపరిమితం, అనంతం, అంతే కాదు. మొత్తం ఆ స్థితిలో సమస్తం ఒకటే, అదే సర్వవ్యాపక ఆకాశం. అలా ఉన్నది ఏంటి ఇక్కడ అంటే సర్వవ్యాపక ఆకాశం. కాబట్టి నిన్ను నువ్వు సర్వవ్యాపక ఆకాశ ఆత్మశక్తిగా తెలుసుకో. నువ్వు ఆకారాన్ని పట్టుకొని శరీరం నేను అనుకొని పరుగులు పెట్టబాక. పరుగులు పెట్టు, కానీ ఈ శరీరం మార్పులు చెందిపోతూ ఉంటుంది, నశిస్తుంది అని తెలుసుకో. శరీరం శాశ్వతం కాదని తెలుసుకో. ఇక్కడ శాశ్వతమైనది, స్థిరమైనది నిరాకారము, నిశ్చలమని తెలుసుకో. ఆ నిరాకారము, నిశ్చలము ఎక్కడ ఉన్నది అంటే నీ భావ మూలంలో ఉండి భావోత్పత్తికి కారణమైనది ఆ నిరాకార నిశ్చల శక్తి అని తెలుసుకో. ఆ నిరాకార నిశ్చల శక్తి ఏదో కాదు, మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్న అనంత ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము అదే. అదే నీ చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశ స్థితి. ఆకాశ స్థితి నుంచి ఉద్భవమైనటువంటి సృష్టి ఇది. సృష్టికి ఆకాశ స్థితికి మధ్యలో విశ్వ మనస్సు ఉన్నది. విశ్వ మనస్సు చేత అన్ని క్రమశిక్షణగా నియంత్రణగా సాగుతున్నాయి. ఆ విశ్వ మనస్సులోనే మన మనస్సు కూడా కలిసి ఉన్నది. అందుకని మానవులము, శరీరధారులము అన్న భావన మనిషికి ఉండేటువంటి లక్షణాల భావన మనకు కలగటానికి కారణం ఏంటంటే విశ్వ మనస్సులు ఇవన్నీ ఉండటం చేత. అది అందుకని ఇవన్నీ తెలుసుకొని నువ్వు నిరాకారుడవు, నువ్వు నిరాకారురాలు, నీకే ఆకారం లేదు, శక్తి స్వరూపానివి నువ్వు నిశ్చలంగా ఉన్నావు అనేటువంటి ఆ ఆకాశ స్థితిని భావన చేసుకుంటూ ఉండు. అసత్య భావమైనటువంటి ఈ ఆకార స్థితి, శరీర స్థితి ఏదుందో, ప్రపంచంలో ఉన్నటువంటి రూపస్థితులు ఏమున్నాయో అవన్నీ నశించిపోతాయని తెలుసుకో. అబద్ధమని కాదు, ఉన్నన్నాళ్ళు నిజమే. వాటిని పోషించుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి, శరీరాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, తిండి ఇవ్వాలి, అన్ని చేయాలి. కుటుంబాలు వీళ్ళు పారిపోమని చెప్పలా, మళ్ళీ మళ్ళీ చెబుతున్నా.
అసలు ఈ శరీరం ఉంటేనే నువ్వు నిరాకారం అని తెలుస్తుంది. ఇప్పుడు భావం మూలానికి వెళ్ళాలంటే భావం ఉండాలిగా మనకి, ఆలోచన ఉండాలిగా మనకి, భాష ఉండాలిగా మనకి. ఇప్పుడు భాష ద్వారా భావాన్ని పట్టుకొని భావం ద్వారా భావ మూలానికి వెళ్తే శక్తికి వెళ్తాం. ఇవన్నీ జరగాలంటే శరీరం ఉండాలి. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ పట్టుకుంటూ దాన్ని పట్టుకొని అదే శాశ్వతం అనుకోకుండా దాని లోపలికి వెళ్ళి దాని పనితీరును నువ్వు పట్టుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు నిరాకారం నిశ్చలమని నీకు తెలుస్తుంది. ఏ తత్వోపదేశేనా, ఈ తత్వాన్ని నీకు ఉపదేశించటం చేత, అంటే ఈ తత్వాన్ని నువ్వు బాగా గ్రహిస్తే, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తత్వోపదేశము, ఈ తాత్వికతను, ఈ ఉపదేశాన్ని, నేను చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని నువ్వు ఇప్పుడు బాగా తెలుసుకుంటే, చక్కగా తెలుసుకుంటే, నా పునర్భవ సంభవ, నువ్వు తిరిగి పుట్టడం అనేది ఉండదు. అంటే నువ్వు మరలా తిరిగి పుట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఉండదు అంటే నేను అనంతాత్మశక్తిని, నిరాకారాన్ని, నిశ్చలత్వాన్ని అని ఎరుకకి వెళ్ళిపోయినాక ఆకారంలోకి రావాలని ఎందుకు అనుకుంటావు? నేను ఆకారం అనుకున్నప్పుడు ఆకారం కావాలనుకుంటావు. అందుకని ఆకారాలు అక్కడ అబద్ధం అని చెప్పారు. ఆకారాలు ఉండవు, నశించిపోతాయి. ఉన్న ఆకారాలు మార్పు చెందుతూ వెళ్ళిపోతాయి. మానవుడిగా మానవుడి ఆకారానికి ఇవ్వబడిన ఆయు పరిమితి ఎన్ని మార్పులు చెందుతూ వెళ్ళినా ఆయు పరిమితి 100 సంవత్సరాల లోపే. ఆ మార్పుల్లో ఇది నశించిపోద్ది. కానీ శక్తిగా, నిరాకారంగా, నిశ్చలంగా నువ్వు ఎప్పుడూ ఉంటావు. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని, ఈ తత్వోపదేశాన్ని తెలుసుకుంటే తిరిగి నువ్వు పుట్టవలసిన అవసరం లేదు. నా పునర్భవ సంభవ. నువ్వు తెలుసుకోకపోతే మళ్ళీ పుడతానే ఉంటావు. నేను ఈ శరీరమే అనుకున్నావా, ఈ పదార్థాలు నిజం అనుకున్నావా, ఈ సృష్టి నిజం అనుకున్నావా, తిరిగి పుడతానే ఉంటావు. ఎప్పటికైనా సరే నువ్వు ఆ శక్తిని తెలుసుకొని నేను ఒక నిరాకార స్వరూపాన్ని, నిశ్చల స్వరూపాన్ని అని కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ ఆత్మానుభూతిని పొందితే, ఆ శక్తి అనుభూతిని పొందితే తిరిగి పుట్టక్కర్లేదు. నువ్వు ఆ శక్తిలో లీనమైపోతావు. దాన్నే మోక్షము, ఆత్మసాక్షాత్కారము అనేక పేర్లతో పిలిచారు. ఆ స్థితిని పొంది ఒకవేళ శరీరంతో జీవించి ఉంటే ఎవరైనా వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. అది తిరిగి నువ్వు పునర్భవ సంభవ నా పునర్ అంటే తిరిగి నువ్వు మళ్ళీ ఈ ప్రపంచంలో పుట్టాల్సిన అవసరం లేదు. ఈ శరీరంతో నా అక్కర్లేదు. ఎప్పుడు ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే. చక్కగా అర్థం చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి. సందేహాలు మీరు దీన్ని సాధన చేసేవాళ్ళు మాత్రమే అడగండి. అది కూడా ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు మాత్రమే అడగండి. ఏదో ఒకటి తోచేమండి, ఇది ఎలా చెప్పండి, దీన్ని ఎలా చెప్పండి అని వాక్యాలు పెడుతున్నారు నాకు. మీకు తోచిని అడగండి. మంచి విషయాలు చక్కగా ఉపయోగపడే చూడండి. నాకు తెలుసా లేదని మీరేం పరీక్షించక్కర్లా, నాకేం తెలీదు. నేనేదో మహాత్ములు చెప్పింది నేను చదువుకుంటున్నాను. మీకు అవసరమైంది ఏదన్నా ఉంటే అడగండి. లేదు చక్కగా దాన్ని విని ఊరుకోండి. మీకు అర్థమైతే అర్థమైన విషయాన్ని కామెంట్లో పెట్టండి. అవి చెప్పండి, ఈ చెప్పండి అని అడిగితే అన్నీ తెలియటానికి నేనేమన్నా దేవుణ్ణి ప్రపంచంలో ఉన్నాయని నాకెందుకు తెలుస్తాయండి? నేను చాలా సామాన్యుడిని. ఏదో కొద్దిగా ఈ మార్గ ప్రయాణంలో సాగుతూ ఆ ప్రయాణంలో నాకు తటస్థించినటువంటి మహాత్ములు, నాకు తటస్థించినటువంటి జ్ఞాన పుస్తకాలు కొన్ని చదువుకొని మీకు చెబుతుందంటే. అందుకని తత్సంబంధ విషయాలు మాత్రమే అడగండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. సందేహాలు అంటే మీకు ఎక్కడెక్కడయో ఏయో అడగొద్దు. నేను చెప్పిన విషయాలలో మాత్రమే నేను చెప్పగలుగుతాను. అన్ని నేను ఎలా చెప్పగలుగుతాను? నాకు ఎలా తెలుస్తుంది? అసలు ఒక తెలుగులోనే భక్తిపూర్వక, దైవీపూర్వక, ఆత్మజ్ఞాన సంబంధిత, ఆధ్యాత్మిక సంబంధిత విషయాలు కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయి. కోటాను కోట్ల రకాలుగా మార్గాలుగా చెప్పారు. అన్ని నాకెడ తెలుస్తాయండి? నా ఆయువే సరిపోదు అవి తెలుసుకోవటం. మీరు అడిగే సందేహాలు నేను చెబుతున్న విషయాలలో ఏమన్నా ఉంటే ఆ మార్గంలో వెళ్ళటానికి. అన్ని నేను చెప్పలేనండి. నేను సామాన్యుడిని, చాలా సామాన్యుడిని. అసలు అన్ని పుస్తకాలు చదవడానికి నా ఆయువు సరిపోదు. నాదే కాదు, ఎవరిది సరిపోదు. అన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని విధానాలు ఉన్నాయి. అంతమంది మహాత్ములు ఎన్నో గ్రంథాలు రచించారు ఒక తెలుగులో. ఇక అన్ని భాషలు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మనం 1,000,000 జన్మలు ఎత్తినా కూడా ఓన్లీ ఆ పుస్తకాలు చదవడానికి, అవి వినటానికి మన జీవితం సరిపోదు.
కాబట్టి మనం వెళ్తున్న మార్గంలో ఏదో కొంచెం తెలుసుకొని కొంచెం ముందడుగేసే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.